అవునా పురపాధ్వర్గానికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇటు ఇంద్రమ్మ ఇల్లు టీజేఐసి చైర్మన్ నిర్మల మేడం గారికి కమిషనర్ గారు బొకే ఇచ్చి సాదర స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. మేడం కాంగ్రెస్ అధ్యక్షులు నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం. సన్మాన కార్యక్రమం ఈ రోజు సదాశివపేట పట్టణ నిర్మలా జగ్గారెడ్డి గారికి స్వాగతం. ఇటు పథకం కింద సదాశివపేట పట్టణంలో ప్రస్తుతం వార్డులలో ఇటు 52 ప్రొసీడింగ్స్ ని నిర్మల మేడం చేతుల పైన బెనిఫిషియర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సదాశివపేట పేద ఇంటికి వెళ్ళి వాళ్ళు తప్పకుండా మేము అందిస్తామని చెప్పేసి మనం చేస్తున్నాము. అదేవిధంగా ప్రజల కోరిక ఒకటి, మేడం గారు సదాశివపేట పట్టణానికి విద్యార్థుల కోసం పాలిటెక్నికల్ లేకపోతే ఐటీ మరి పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ముఖ్యమంత్రి చెప్పి చిరస్థాయిగా ఈ ఒక పేరు ఉండిపోతుంది కనుక తప్పకుండా మీకు దృష్టి ఇస్తున్నాము. అదొకటి చేస్తే సంతోషపడతాము. ఇప్పుడు దేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరియు కమిషనర్ గారికి, హౌసింగ్ డి మాధవరెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పట్టణం సుభాష్ గారు, కుమార్ గారికి, వైస్ చైర్మన్ కృష్ణ గారికి, మరియు సచివాయికి, మరి అంజన్న గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధన్న గారికి, మోతీలాల్ గారికి, మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి ఎన్నో సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఈరోజు నెరవేరబోతుంది. మరి 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది కట్టుకున్నామనే ఆలోచనలో ఉంది, ఎక్కడ రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. దానికి మొదటి విడతగా సదాశివపేటలో 50 ఇల్లు, మరి ఇంకొక 250 ఇల్లు అంటున్నారు. ఇంకా ఎన్ని కట్టుకుంటే అన్ని కూడా ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉండి స్థలం ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం చాలా ఉన్నాయి, వస్తాయి కూడా. అప్లై ఓన్లీ మన మెటీరియల్ కావాలి, టేబుల్స్ కానీ కుర్చీలు కానీ దీనికి సంబంధించిన కలర్ కానీ అదొకటి మేడం దృష్టి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఉన్న స్కూల్ మాత్రం కూలిపోయే పరిస్థితులు ఉంది. గవర్నమెంట్ ప్రతి నెల కిరాయితో నడిపిస్తుంది స్కూల్ కాబట్టి దాన్ని మీ దృష్టిలో పెట్టుకొని అతి తొందరలో ఈసారి దాన్ని స్టార్ట్ చేస్తారని సభాముఖంగా కోరుతున్నాం. అధ్యక్షత వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే హౌసింగ్ బోర్డ్ మాధవరెడ్డి గారు, అలాగే ఏఈ గారు, మరి సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ కుమార్ గారు, వైస్ చైర్మన్ కృష్ణ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు సుభాష్ గారు,
మరి కౌన్సిలర్స్ మరి లబ్ధిదారులందరికీ మిగతా స్టాఫ్కి అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ అలాగే మీడియా సోదరులకి మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నామంటే మరి అంతా కూడా ఇంద్రమ్మ పుణ్యమే. మనకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా ఇండ్లు లేకుండా మరి ఎలక్షన్లప్పుడు ఇంటింటికి తిరగడం జరిగింది. మీ ఆవేదన మా ముందు ఉంచడం జరిగింది. కానీ 2013లో 14లో అప్పుడు సిద్ధాపూర్ కాలనీలో 5,000 చిరుకు ఆయన్ని ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తెల్లారే ఎలక్షన్ కూడా వచ్చింది. అక్కడ మీరు వెళ్ళి కబ్జాలో కూర్చోండి అని జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగిన తెల్లారే ఎలక్షన్ కోడ్ రావడం, మరి తర్వాత జగ్గారెడ్డి గారు ఓడిపోవడం, మరి అలాంటి ఇబ్బందులు మనం అందరికీ తెలిసినాయే. మరి అదే ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ కూడా కట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఎప్పుడైతే జగ్గారెడ్డి గారు అలాట్మెంట్ చేసిన స్థలంలోనే డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది. మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చినాయి అంటే మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే విలువ ఇచ్చింది, వాళ్ళకే అలాట్మెంట్ చేసింది. సరే, లేని వాళ్ళకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని పర్వాలేదు, లేని వాళ్ళకి ఇస్తే సంతోషిస్తుంది. ఇల్లు ఉన్న వాళ్ళకి మరి 2 ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ ఉన్న వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆడ తాళాలు వేయాలి, లేకపోతే కిరాయికి ఇవ్వాలి, మరి వాళ్ళు ఉన్న సొంత ఇంట్లో ఉండడం జరిగింది. అది చాలా బాధాకరం. ప్రభుత్వం అంటే లేని వాళ్ళకి చేసిందే ప్రభుత్వం, ఉన్నోడికి చేస్తే అది ప్రభుత్వం. ఆకలి లేని అన్నం పెడితే అర్థం ఉంటుందా? ఆకలి ఉన్నోడికి అన్నం పెడితే జీవితాంతం గుర్తు చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ పాలసీ. లేని వాళ్ళకి చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా స్వతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ప్రజల కోసమే చేస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? మనం అన్నీ మన పొందాలి. ఆంధ్రులు అన్నీ తీసుకుపోతున్నారు, ఆంధ్రులకే ఫండ్స్ పోతున్నాయి, ఆంధ్రులకే నీళ్ళు పోతున్నాయి, ఆంధ్రులకే పైసలు పోతున్నాయి అని చెప్పి మనమందరం కూడా, నేను కూడా 5 రోజులు నిరాహార దీక్ష చేసిన, మీకు తెలుసో తెలియదు. మరి 5 రోజులు అంబేద్కర్ బొమ్మ కళ సంగారెడ్డిలో నిరాహార దీక్ష చేసిన తెలంగాణ రాష్ట్రం రావాలని అందరూ పోరాడినాం. మొత్తం పార్టీ ఇస్తుంది ఇంద్రమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి, వాళ్ళకు ధన్యవాదాలు. వారికి మన ఇండస్ట్రియల్ సమస్యలను, ఫ్రీడమ్ ఫైటర్ సమస్యలను మరి నిర్మల జగ్గారెడ్డి మేడం గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. అవి మాటలే కాదు, రాతపూర్వకంగా కూడా చాలా. మన దగ్గర ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే, ఈ కుండలు పెట్టి బిందెలు మాయం చేసే చింత ప్రభాకర్ ఆనాడు సంతకం పెట్టడానికి నాకు రాదు అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ చూసిండు. అది మన దగ్గర సాక్ష్యాధారాలు కూడా పోలీస్ వ్యవస్థను పంపించిండు. అదే విధంగా మన ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అక్కడ పంపించి పనులు ఆపేయడానికి చేస్తే, ఈ విషయాన్ని జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే, మరి దేశం కోసం కొట్లాడినా మీకు అరెస్ట్ చేసి దమ్ము ఉంటే అరెస్ట్ చేయమని కూడా ఆనాడు చెప్పాడు. మరి అరెస్ట్ చేయమని చెప్పేసి మేము కూడా గట్టిగా ప్రశ్నిస్తే మా మీద ఒక కేసు పెట్టాలంటే కూడా ఆనాడు సిఐ గారు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, సిఐ లోపలికి అవుతాడని చెప్పేసి సిఐ భయపడ్డాడు, ఎంఆర్ఓ గారు కూడా భయపడ్డారు. మరి ఆనాడు జరిగిన దాన్ని కూడా అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పుట్టుకొచ్చిందే ఫ్రీడమ్ ఫైటర్లు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇల్లు వచ్చిందని సంతోషంతో నేను ఖచ్చితంగా ఈ రోజు వస్తా, నేను వచ్చి అక్కడ సర్టిఫికేట్ అందుకుంటా అని చెప్పేసి ఈ రోజు మా అమ్మగారు వీడికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి మాయమాటలు చెప్పే పార్టీని మీరు నమ్మకండి.
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు అందరికి చేతి చూపెడుతుంది, మీకు అండగా ఉంటుందని చెప్పేసి నమ్మకాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఖచ్చితంగా ఏదో బట్టలు వేసుకొని కాదు, బాధలను చూసి ఎంబడే క్షణాలలో స్పందించి మరి అవకతవకలు జరగకుండా కొంతమంది పేర్లు మిస్ అయినా కూడా ఇప్పించడం జరిగింది. అది నేను ప్రత్యేక సాక్ష్యంగా నేను దగ్గర నుండి చూసిన. అవకతవకలు జరిగే విధంగా కూడా ప్రయత్నం జరిగినాయి ఈ మున్సిపల్ కార్యాలయంలో. వాడు ఇప్పటి వరకు మీకు ఎన్ని సంవత్సరాలు సరిపోరన్న కాలేదు. జగ్గారెడ్డి నుంచి మాకు వార్డు సభ్యులు మన ఇన్ఛార్జ్ కదా, రెంట్ ఉందా 25 ఇయర్స్ అవుతుంది. ఇల్లు లేకుండా 25 ఇయర్స్ నుంచి రెంట్ కట్టుకోవాలి. ఏది ఏమైనా రెంట్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా విజయ. నేను మంది మీద వాడలో ఉంటున్నారా? మా ఇల్లు పాత ఇల్లు పడిపోయింది. గత 25 సంవత్సరాల నుండి మేము రెంట్ చేసుకుంటాము. డబుల్ బెడ్రూమ్ పెట్టినాము. ఎన్ని పెట్టినా కానీ कांग्रेस पार्टी से हम लोगों को माशाल्लाह मिल गया। हम बहुत खुश है। शुक्रिया बहुत बहुत कांग्रेस पार्टी को। చేసి కార్యకర్తలందరూ ఇప్పుడు మన మూర్ఛగా వెనకాల ఒక ఎట్లా బాధపడ్డావు? ఇక్కడ కూడా పోలేదు. ఇప్పుడైతే మంచి ప్రశాంతంగా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జగన్ గారి నాయకత్వం. ఇంద్రమ్మ ఇండ్ల గురించి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు, ఏఈ గారు, మరి హౌసింగ్ ఏఈ గారు, మరి టౌన్ ప్రెసిడెంట్, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ కుమార్ గారు, వైస్ చైర్మన్ కృష్ణ గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ సుభాష్ గారు, మరి మిగతా తదితరుల ఉద్యోగస్తులకి, ఇక్కడ ఉన్న నాయకులకి, మరి సిద్ధాపూర్ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఇది కార్యక్రమం జూన్ 2వ తారీఖు నుంచి సీఎం గారు మొదలు పెట్టడం జరిగింది. ఇది ప్రక్రియ మరి అన్ని వాళ్ళలో గల్లీ ఊర్లలో కూడా రాష్ట్రం అంతా కూడా చేయడం జరుగుతుంది. మరి మేము ప్రజలకు పోయినప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజులో ఇల్లు కట్టుకోవడం అనేది కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. డబ్బులు లేక, మరి ఎలాంటి సహకారం ప్రభుత్వం నుంచి లేక, మరి గత ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు చేసుకుంటున్నారంటే వాళ్ళ ఆనందాన్ని మేము నిజంగా చూసి మాకు ఆనందం వేస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ, ఇచ్చిన మాట ప్రకారం మరి ప్రభుత్వం ప్రతిదీ కూడా ఒకటి నెరవేరుస్తూ 18 నెలల్లోనే ప్రజల్లోకి వెళ్ళిపోయినాం. చూడండి, బస్సు కావచ్చు,
సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మరి కరెంటు కావచ్చు, మరి గ్యాస్ కావచ్చు, ఇంకా కూడా మిగిలినవి కూడా రైతు భరోసా కావచ్చు. ఇవన్నీ చేస్తుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పులను మరి కట్టుకుంటూ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మరి మంత్రివర్యులందరూ కూడా ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసిన వాళ్ళ తరపున ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయడం అంటే ఇంకా కూడా లేని వాళ్ళకి తప్పకుండా కట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ ఆఫీస్కి అప్లికేషన్ ఇవ్వండి. మేము సర్వే చేసి అర్హులైన వాళ్ళందరికీ ఈ పార్టీ ఆ పార్టీ ఈ మనిషి ఆ మనిషి ఈ గల్లీ ఆ గల్లీ ఏమీ లేదు, లేని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉందని మరొకసారి ప్రజలందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.